మనం ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర మనం చూస్తున్నాం. క్రేన్ నెంబర్ 4 దగ్గర ఎలాంటి సిచ్యుయేషన్ ఉందో తెలుసుకుందాం. చంద్రిక మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు క్రేన్ నెంబర్ 4 దగ్గర నుంచి. చంద్రిక, గణేష్ శోభాయాత్ర, ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర స్టార్ట్ అయింది. సో క్రేన్ నెంబర్ 4 దగ్గర ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఎంత సంతోషంగా గణనాథుని తీసుకువచ్చి మనం ఇంట్లో పూజిస్తామో అంతే సంతోషంగా కూడా గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చాలి. సో అందుకే ఇప్పుడు మనం బడా గణేశుడిని గంగమ్మ ఒడికి చేర్చే క్రేన్ నెంబర్ 4 దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అయితే ప్రారంభమైంది. చాలా ఘనంగా, చాలా అట్టహాసంగా భక్తుల కోలాహలం మధ్య కూడా గణేశుడి శోభాయాత్ర అయితే జరుగుతోంది. గణేశుడిని చూస్తూ పూల వర్షం కూడా కురిపిస్తున్నారు చుట్టూ ఉన్న భక్తులు. అయితే ప్రతి ఒక్కరూ గణేశుడిని పూజించుకోవడం, ప్రతి గల్లీలో వాడవాడల్లో కూడా గణేశుడిని పూజించుకోవడం అనేది అందరి ఆనవాయితీ. బట్ బడా గణేశుడి, ఖైరతాబాద్ బడా గణేశుడి 69 అడుగుల ఎత్తున్న బడా గణేశుడిని చూడడం కోసం కూడా ప్రతి ప్రాంతం నుంచి, అలాగే మన స్టేటే కాదు ఇతర స్టేట్స్ నుంచి కూడా భక్తులు ఆ గణనాథుని దర్శించుకోవడానికి కూడా ఈ 9 రోజుల పాటు వచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే ఇప్పుడు ఆయన నిమజ్జనం చూడడం కోసం కూడా ఆయన వెంట కదులుతూ, ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ కూడా భక్తులందరూ ఆయన వెంటే తరలి వస్తున్నారు. ఆయన నిమజ్జనం చూడడం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనను చివరిసారిగా గంగమ్మ ఒడికి చేర్చడం కోసం ఆయన వెంటే వచ్చి ఆయనకి వీడుకోలు పలుకుతారు ఎంతో భక్తి భావంతో, అలాగే బాధతప్త హృదయాలు. ఎందుకంటే ఆయన ఇన్ని రోజులు మనతో పూజలు అందుకొని మనకి ఆశీర్వదించి ఇప్పుడు గంగమ్మ ఒడికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి కొంచెం బాధ కూడా ఉంటుంది అందరికీ. మళ్ళీ ఏడు మంచిగా రావయ్యా, మమ్మల్ని ఆశీర్వదించవయ్యా, మళ్ళీ పూజలు అందుకోవడానికి రావయ్యా అని చెప్పి కోరుకుంటూ కూడా ఆ గణనాథుడిని గంగమ్మ చెంతకు చేర్చడానికి భక్తులందరూ కూడా గణేశుడి వెంట బయలుదేరారని చెప్పచ్చు. అయితే ఖైరతాబాద్ గణేశుడి వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. అలాగే గణేశుడి శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర క్రేన్ నెంబర్ 4 దగ్గర చూసుకుంటే కనుక గణేశుడిని నిమజ్జనం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ పూడిక కూడా చేశారన్నమాట. గణేశుడి విగ్రహం పూర్తిగా మునగడం కోసం ఇక్కడ పూడిక చెరువులో, ఈ హుస్సేన్ సాగర్లో పూడికతీత పనులు కూడా చేసి, అలాగే టస్కర్, మన బాహుబలి టస్కర్ అనమాట, ఈ టస్కర్ పైనే గణేశుడిని విగ్రహం అనేది నిమజ్జనం చేస్తారు. సో ఆ టస్కర్ని కూడా రెడీగా ఉంచారనమాట. అయితే ఈ రూట్ మొత్తం చూసుకుంటే కనుక ఖైరతాబాద్ గణేశుడు వచ్చేలోపు మొత్తం క్లియర్ చేయాలి. సో అందుకే ట్యాంక్ బండ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా గణనాథుడి బడా గణేశుడి మూమెంట్ బట్టి కూడా క్లియర్ అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఇది వరకు చూసుకుంటే ఉదయం నుంచి ఇక్కడ చిన్న గణపతులను కూడా నిమజ్జనం చేశారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ శోభాయాత్ర ఖైరతాబాద్లో ప్రారంభమైన తర్వాత నుంచి కూడా ఇక్కడ మొత్తం క్లియర్ చేస్తున్నారనమాట రూట్ మొత్తము. ఇటు మిగతా చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం గణేశుల నిమజ్జనాలు, అంటే చిన్న చిన్న వినాయకుల నిమజ్జనాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే బడా గణేశుడి రాక కోసం కూడా పటిష్ట బందోబస్తు అయితే చేశారు. మన 26 టైర్లతో ఇక్కడ మన 75 అడుగుల పొడవు, అలాగే 11 అడుగుల వెడల్పుతో కూడా ఈ టస్కర్ అనేది, ఈ క్రేన్ అనేది ఉంటుంది. అయితే 200 టన్నుల బరువును కూడా అలవోకగా ఎత్తగలదు ఇది అన్నమాట ఈ క్రేన్. సో ఇది విగ్రహాన్ని కూడా ఇలా ఈ క్రేన్తో పట్టించి ఇక్కడ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అనేది చేస్తారు. సో ఈ ఎటువంటి కదలకుండా, అంటే భారీ గణేశుడి విగ్రహ నిమజ్జనం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. సో భక్తులందరూ కూడా ఆయన చూడడానికి వస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో ఎటువంటి లోటుపాట్లు కూడా జరగకుండా కూడా అన్ని బందోబస్తు చేశారని చెప్పొచ్చు. హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం 40 క్రేన్స్ ఏర్పాటు చేసింది. అలాగే బాహుబలి ఈ క్రేన్ ద్వారా కూడా ఈ ఎన్టీఆర్ మార్గ్ ఎదురుగా ఉన్న 4వ నెంబర్ స్టాండ్లో ఈ ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అనేది జరుగుతుంది. అయితే ప్రజెంట్ గణేశుడి శోభాయాత్ర అయితే ప్రారంభమైంది. భక్తులందరూ కూడా ఆయనకి నీరాజనాలు పలుకుతూ ఆయన వెంట నడిచి వస్తున్నారు. సో వినాయకులన్నింటినీ కూడా ఈ ఎన్టీఆర్ మార్గ్ కాకుండా కూడా ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాలకి మరలిస్తున్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడు వచ్చేటప్పుడు ఎటువంటి ఇక్కడ చాలా భారీ గణేశుడు కాబట్టి ఎటువంటి అసలు ఏది జరగకూడదు ఆటంకం అనేది. సో అందుకే మిగతా గణేశులు అన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. దాదాపు 2.5 కిలోమీటర్సే ఉంటుంది. బట్ భారీ గణేశుడు 69 అడుగుల ఎత్తు ఉంటుంది కాబట్టి, అలాగే చాలా బరువుతో ఉంటుంది కాబట్టి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కూడా అన్నీ, అంటే ఏవైతే వైర్స్ ఉన్నా, క్రేన్స్ ఉన్నా, ఏవైనా కానీ మిగతా చిన్న చిన్న గణేశులు కానీ ఎటువంటి ఏది జరగకుండా కూడా అన్నీ క్లియర్ చేస్తున్నారనే చెప్పచ్చు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
తర్వాత కూడా మిగతా చిన్న చిన్న విగ్రహాల నిమజ్జనం అనేది జోరందుకుంటుంది. సో అప్పటి వరకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగేంత వరకు కూడా అధికారులు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉంటారని చెప్పుకోవచ్చు. నిరంతరం ఇక్కడ సీసీ కెమెరాస్తో కూడా అన్ని ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాస్తో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు కానీ పోలీస్ కానీ అలాగే జిహెచ్ఎంసీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు స్వయంగా ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బంది కూడా క్లియర్ చేస్తూనే ఉన్నారనమాట. అయితే ఈ రెవెన్యూ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఆర్ఎన్బి వాటర్ శానిటేషన్ హెల్త్ ఆర్టీసీ అలాగే ఆర్టీఏ వాలంటీర్స్ రోప్ పార్టీస్ అందరూ కూడా 29,000 పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంలో కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కానీ హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర కానీ అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కానీ మేయర్ విజయలక్ష్మి కానీ అందరూ కూడా ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం కోసం పటిష్ట బందోబస్తును కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పొచ్చు. ఇలాగే ఇప్పుడు నెమ్మదిగా ఖైరతాబాద్ గణేశుడు అయితే గంగమ్మ ఒడికి చేరడానికి కదులుతూ వస్తున్నాడని చెప్పొచ్చు. ఇన్ని రోజుల పాటు పూజలు అందుకొని ఇలా వెళ్ళిపోతుంటే కూడా ఎంతో బాధగా ఉంటుంది భక్తులందరికీ. సో చివరిసారి ఆయనను చూసుకునేందుకు కూడా అందరూ తరలి వస్తున్నారనే చెప్పొచ్చు. గణేశుడికి వీడ్కోలు పలకడానికి ఆయన్ని చూడడానికి మళ్ళీ త్వరగా రావయ్యా అని కోరుకోవడానికి కూడా ఇక్కడికి అందరూ వస్తున్నారని చెప్పుకోవచ్చు. భక్తులందరూ కూడా అంటే ఆయనకంటే ముందుగా వచ్చి కూడా ఇక్కడ ఉంటుంటారనమాట భక్తులు. సో అందుకే భక్తులకి సపరేట్గా క్రెయిన్స్కి సపరేట్గా అనేది అన్ని సపరేట్ చేశారు. అలాగే వాటర్ ఫెసిలిటీ కానీ నిరంతరం ఇటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేశారన్నమాట. ఇక జిహెచ్ఎంసీ విషయానికి వస్తే శానిటేషన్ సిబ్బంది నిరంతరం ఇక్కడ ఇలాగే ఫ్లవర్స్ లాగా అన్నీ వేస్తూ ఉంటారు కదా గణపతి పైన. సో వాటర్ బాటిల్స్ అవి అన్నీ కింద పడిపోయి ఉంటాయి. సో అవేవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా భక్తులకి కానీ వచ్చే గణపయ్యల విగ్రహాలకి కానీ వెహికల్స్కి కానీ ఇబ్బంది కలగకుండా అన్నీ కూడా ఎనీ టైం వెంటనే క్లియర్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ సిబ్బంది. అలాగే పోలీస్ వాళ్ళు కానీ సెక్యూరిటీ కానీ అన్నీ కూడా నిరంతరం అన్నింటినీ క్లియర్ చేస్తున్నారనే చెప్పొచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ ఇది క్రెయిన్ నెంబర్ 4 దగ్గర అప్డేట్స్. ఓవర్ టు యూ స్టూడియో.